Hello students, welcome to Sandy Academic Mathematics ఆన్లైన్ క్లాసెస్. ముందుగా శామ్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎవరైతే ఈ వీడియోని వీక్షిస్తున్నారో, అలాగే మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ అండ్ ఎస్జిటి ఆన్లైన్ క్లాసెస్లో వింటూ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఓకేనా? సో క్షేత్రమితి ఏమిటండి? క్షేత్రమితి అనే టాపిక్ సంబంధించిన కాన్సెప్ట్ని మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఏంటండి టాపిక్? క్షేత్రమితి. ఎస్జిటి మరియు అసిస్టెంట్ వాళ్ళకి యూజ్ అయినటువంటి టాపిక్ అన్నమాట. సో అసిస్టెంట్కి 5 క్వశ్చన్లు వస్తున్నాయి, ఎస్జిటికి 2 క్వశ్చన్లు వస్తున్నాయి. కాబట్టి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కలిగిన కంటెంట్ ఇది. సో వీడియో పూర్తిగా వాచ్ చేయండి. ఓకే, ఎవ్వరూ కూడా దీన్ని మిస్ చేయకండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, దీన్ని లైక్ చేయండి. ఓకేనా? సో క్షేత్రమితికి సంబంధించినటువంటి ప్రాథమిక వివరణను నేను ఈ వీడియోలో తెలియజేస్తాను. ఓకేనా? సో కంప్లీట్ వీడియోస్ కావాలంటే ఏం చేయాలనేది నేను చివరిలో చెప్తాను. ఓకేనా? టోటల్ టాపిక్ గురించి. ఓకే, సో చూడండి, అసలు క్షేత్ర గణితం అంటే ఏంటి సార్ అంటే, it is the science which deals with the external properties of a land, that is perimeter, area, volume, etc. ఓకే, సో ఏం చెప్తుంది అనంటే గనుక ఒక ప్రదేశం యొక్క ఓకే బాహ్య ధర్మాలను గురించిన అంశాలను ఓకే వివరించే శాస్త్రము లేదా అధ్యయనం చేసే శాస్త్రము ఏమిటది? క్షేత్రమితి. ఓకే, సో ఇలా ఒక ప్రదేశం ఉందనుకోండి, మామూలుగా ఇలాగే జస్ట్ ఆ ప్రదేశం ఇలా చుట్టానికి ఉందనుకోండి, నువ్వు చూడగానే ఏం అడుగుతావు? ఓకే, దీని చుట్టూ ఒక గోడను నిర్మించాలి అంటే ఎంత పొడవు కలిగిన గోడ కావాలి అంటే ఏం అడుగుతున్నావు? నువ్వు చుట్టూ కొలత అడుగుతున్నావు. అర్థమవుతుందా నీకు? ఓకే, ఇది బయటకు కనిపించే కొలత. అలాగే ఏదైనా ఇలా నీకు ఒక స్థలం కొనుక్కున్నప్పుడు దీన్ని కొనాలి అనుకున్నావు అనుకోండి, ఏమడుగుతావు? దీని యొక్క ఏరియా ఎంత అని అంటాం. అంటే 10 గజాల, 100 గజాల, లేకపోతే 1/2 ఎకరమా, 10 సెంట్ల, ఇలా క్వశ్చన్స్ అడగడం అనేది నువ్వు చెప్పడం జరుగుతుంది. ఓకే, అదే విధంగా ఇలా ఏదైనా మరొక 3D షేప్ కనబడింది అనుకోండి, ఇలా వాటర్ టిన్నే కనబడింది అనుకో, నీకు చూడగానే ఏం కనిపిస్తుంది? వాటర్ ఎంత ఉంది అని తెలుస్తావు. ఎన్ని లీటర్లు నీరు ఉంది అంటావు. అంటే పెరిమీటర్ చుట్టుకొలత మరియు వైశాల్యము మరియు ఘన పరిమాణం, ఇవన్నీ ఒక ప్రదేశం లేదా ఒక వస్తువు యొక్క బాహ్య స్థితిలో ఏమైతే ఉంటున్నాయో వాటి అంశాలను నువ్వు వివరిస్తూ ఉంటావు అన్నమాట. అది వివరించడానికి ఒక శాస్త్రం కావాలి. కాబట్టి మనం ఒక సైన్స్ని డెవలప్ చేసుకున్నారు. అదే ల్యాండ్ 2D అయినా అవ్వచ్చు, అంటే ద్విమితీయము, 2 మితులు కలిగినది. అంటే మీరు ఒక బోర్డును చూసారనుకోండి, దానికి కొంత పొడవు కొంత వెడల్పు ఉంటుంది, కాబట్టి అది ద్విమితీయము అంటాం. దాని గురించి వివరిస్తుంది. అలాగే త్రిమితీయము అని అంటాం. ఒక ఇటుకను చూసావనుకో, ఒక బ్రిక్ను చూసావనుకో, ఇట్ ఈస్ ఇన్ ఐదర్ 2D, ఇట్ ఈస్ ఇన్ 3D షేప్. ఇట్ హ్యాస్ 3 డైమెన్షన్స్, సమ్ లెంత్ అండ్ ఆల్సో బ్రెడ్త్ అండ్ ఆల్సో సమ్ హైట్ అన్నమాట. లెంత్, బ్రెడ్త్, హైట్లు అనేవి ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఆ విధంగా ఉన్న వాటి యొక్క బయట విషయాలు అంటే ఘన పరిమాణము, ప్రక్కతల, సంపూర్ణతల, వైశాల్యాల గురించి కూడా మనం క్షేత్రమితిలో అధ్యయనం చేయడం జరుగుతుంది. ఓకేనా? సో అందుకే ఏమన్నారు? ఇట్ ఈస్ ద సైన్స్ విచ్ డీల్స్ విత్ ద ఎక్స్టర్నల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎ ల్యాండ్, దట్ ఈస్ పెరిమీటర్, ఏరియా, వాల్యూమ్, ఎక్సెట్రా. అండ్ ద ల్యాండ్ ఈజ్ ఇన్ either 2D or 3D shape. So basic examples for 2D is rectangle and sphere, and 3D is brick. You already observed a room, cuboidal room or cubical room, and also water tin. Okay, now they have
three dimensions to describe the length, breadth, and height. Okay. In this concept, in this chapter, we're dealing about the external properties. That means area and perimeter, and also lateral surface area, total surface area, volumes, and the cost of flooring the floor or cost of fencing the floor. అంటే ఏదైనా ఒక ప్రదేశములను చదును చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, దాని చుట్టూ కంచె వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, చుట్టూ పెయింటింగ్స్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఒక టెంట్ ఉంటే దాన్ని కప్పడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా ఈ టాపిక్లోనే డిస్కస్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా? అయితే మనం బేసిక్గా 1 by 1 ఏమేమి ఉన్నాయి అనేది ఒక్కొక్కటి చూద్దాం. ఒక 2-3 కాన్సెప్ట్స్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొట్టమొదటిగా శాస్త్రమితిలో మనం డిస్కస్ చేసేది ఏంటంటే బహుభుజులు. ఏంటండి? బహుభుజులు, పాలీగాన్స్ అంటాం. పాలీగాన్స్, బహుభుజులు. బహుభుజులు ఎలా చెప్తారంటే 3 లేదా అంతకంటే ఎక్కువ భుజాలు కలిగిన సంవృత పటము అంటారు. ఏ క్లోజ్డ్ ఫిగర్ హ్యావింగ్ 3 or more than sides. 3 or more sides. ఏదైనా సరే డయాగ్రామ్, ఇదిగో ఇక్కడ చూడు, త్రిభుజము. ఓకేనా? ఎన్ని భుజాలు ఉన్నాయి? 3 భుజాలు. ఓకే, ఇప్పుడు ఇది తీసుకో, ఏమవుతుంది? n = 4, చతుర్భుజము, క్వాడ్రిలేటరల్. ఓకేనా? సో 3 భుజాలు ఉంటే ట్రయాంగిల్ అంటావు. త్రిభుజము, చతుర్భుజము, అలాగే 5 ఉండవచ్చు. 5 భుజాలు ఉంటే పంచభుజి అంటారు, పెంటాగాన్ అంటారు. పంచభుజి అనడం కూడా జరుగుతుంది. ఓకేనా? పంచభుజి, పెంటాగాన్ అని అంటాం. ఓకే, సో ఇది మొట్టమొదటిగా బహుభుజులకు సంబంధించినటువంటి ఫస్ట్ కాన్సెప్ట్ అన్నమాట. ఓకే, సో తరువాత మనం చూసుకున్నట్లయితే ఈ బహుభుజుల గురించి మనం మాట్లాడాలంటే ఏమేమి అడుగుతారు ఎగ్జామ్లో అంటే, n భుజాలు గల బహుభుజి యొక్క అంతర కోణం విలువ అడుగుతారు. ఒక్కొక్క అంతర కోణం అన్నమాట. ఈచ్ ఇంటీరియల్ యాంగిల్ వాల్యూ దట్ ఏ పాలిగాన్ విత్ n sides has. ఓకేనా? ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ n-sided క్లోజ్డ్ పాలిగాన్, ఇది ఫస్ట్ అడుగుతారు. సూత్రం 180 × n-2/n. ఓకేనా? అంటే లెక్కలు ఎలా చూడండి, మీకు బాగా తెలుసు. త్రిభుజమే అనుకోండి, దాన్ని అడుగుతారు. 3 భుజాలు గల బహుభుజి యొక్క అంతర కోణం విలువ అంట. అంతర కోణం విలువ అడుగుతారు. వెంటనే పెడతావు 180 × 3 - 2/3. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది చూడు, 60 degrees. ఓకేనా? అంటే నువ్వు ఎప్పుడైనా గమనించుకో, నీకు ఇచ్చే త్రిభుజం సమబాహు త్రిభుజం అనమాట. అన్ని సైడ్స్, అన్ని యాంగిల్స్ ఈక్వల్ అని మీనింగ్ అనమాట. ఓకే, జనరల్గా మనం బహుభుజి కాని దాని గురించి కాకుండా వేరే దాని గురించి మనం చెప్పలేము. అదొకటి అర్థమవుతుందండి. సో పాలిగాన్లో, బహుభుజిలో మనకి కాన్వెక్స్ పాలిగాన్, కాన్కేవ్ పాలిగాన్ ఉంటుంది. అంటే కోణాలు వేరువేరుగా ఉంటుంది, కోణాలు సమానంగా ఉంటుంది. ఓకేనా? క్రమ బహుభుజి అంతర కోణానికి సూత్రం 180 × n-2/n అన్నమాట. అంటే ప్రతి కోణం విలువ 60 డిగ్రీలు. తరువాత సేమ్ n భుజాలు గల బహుభుజి యొక్క బాహ్య కోణం విలువ.
కోణం విలువ. ఎక్స్టీరియర్ యాంగిల్ ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్. ఓకే, దీనికి వచ్చే సూత్రం 360/10 అన్నమాట. 360/10. అప్పుడు ఏం రాస్తావు? 360/3 ఫర్ ఎ ట్రయాంగిల్. త్రిభుజంలో ఒక్కొక్క బాహ్య కోణం విలువ అంటే ఎంత చెప్తాం? 180 డిగ్రీలు. క్రమ త్రిభుజము లేదా సమబాహు త్రిభుజములో ఒక్కొక్క బాహ్య కోణం విలువ అంటే సూత్రం 360/m. 360/3 అంటే 120. సో నువ్వు ఈ సూత్రము గుర్తుంచుకోవాలి. బాగానే ఉంది. ఇప్పుడు మీకు డౌట్ ఏంటంటే, సార్ డైరెక్ట్గా క్షేత్రమితిలో మాకు ఇది లేదు కదా అనే డౌట్ చాలా మందికి వస్తుంది. అయితే యాక్చువల్ ఇది రేఖాగణితంలో డిస్కషన్ పెడతారు. క్వశ్చన్ వచ్చి క్షేత్రమితిలో ఇస్తారు. అందుకే నేను ముందు బహుభుజుల కోసం మీకు వివరించడం జరుగుతుంది. ఓకేనా? ఈ బహుభుజిలో చివరగా అడగదగినది ఏంటంటే, n భుజాలు గల బహుభుజికి గీయదగు కర్ణాల సంఖ్య. n భుజాలు గల బహుభుజికి గీయదగు కర్ణాల సంఖ్య. సో నెంబర్ ఆఫ్ diagonals drawn to n-sided polygon అని అంటాం. అప్పుడు నువ్వు ఏ సూత్రం రాస్తావు? n × n-3/2 అని రాస్తావు. ఇది ఫార్ములా డైరెక్ట్గా. ఎందుకంటే ఇప్పుడు నేనేమి ప్రూఫ్లు చెప్పట్లేదు, ఎందుకంటే తక్కువ టైంలో మనకు వెంటనే గ్రాఫ్ చేసుకోవడం. డైరెక్ట్ కాన్సెప్ట్ వెళ్ళిపోతున్నాను. సింపుల్ రివిజన్ మీకు ఈజీగా చేసుకోవడానికి వెంటనే బాగుంటుంది. సో n × n-3/2 అంటే ఇప్పుడు నేను ఇలా అడిగాను, 4 భుజాలు 4 అని అడగనండి, ఒకసారి వెయిట్ ఇలా అడుగుతాను. అష్టభుజికి లాస్ట్ టైం అడిగారు నేను, అష్టభుజికి గీయదగు కర్ణాల సంఖ్య అది. ఓకేనా? నెంబర్ ఆఫ్ డయాగోనల్స్ drawn to a octagon. ఆక్టా అంటే ఏంటి? అష్ట అంటే ఏంటి? 8 భుజాలు ఉండేది కదా, 8 భుజాలు ఇలా ఉంటాయి. ఇలా ఓకేనా? 1 2 3 4 5 6 7 8. మొత్తం 8 భుజాలు కలిగిన దానికి ఎన్ని కర్ణాలు గీస్తావు? వెంటనే సూత్రం చేస్తావు, n × n-3/2. సో 4 × 5 = 20. సో ఎన్ని కర్ణాలు గీస్తావు? 20 కర్ణాలు గీస్తావు అనమాట. ఓకే, సో ఇది నీకు తరుడుగా అడుగుతా. సో ఎవరికైనా అసిస్టెంట్ వాళ్ళకైనా ఎస్జిటి వాళ్ళకైనా డైరెక్ట్గా అడిగేది ఇదే. n × n-3/2 క్వశ్చన్ ఇస్తారు. సో డైరెక్ట్గా గుర్తుపెట్టుకుంటుంది. అయితే తెలుగు వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. అష్టభుజి, సప్తభుజి, షడ్భుజి, పంచభుజి, నవభుజి, దశభుజి అంటారు. అవి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంగ్లీష్లో అయితే ఆక్టాగాన్, పెంటాగాన్, సెప్టాగాన్, హెక్సాగాన్, డెకాగాన్, నానోగాన్ అంటారు. వాటి ఫ్రేమింగ్ ఆ టైటిల్ మాకు గుర్తు లేకపోతే నువ్వు ఆన్సర్ చేయలేవు. డైరెక్ట్గా 9 భుజాలు అని సరడం జరగదు. ఓకేనా? సో తరువాత చూసుకున్నట్లయితే త్రిభుజాలు. మొట్టమొదటి బహుభుజి ఏది? త్రిభుజము. దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఓకే, సో నేను కొన్ని పాయింట్స్ చెప్తాను, అది మీరు బాగా గుర్తుంచుకోవాలి. సో ఏ, బి, ఏకు ఎదురుగా ఉండేది స్మాల్ ఏ, బికి ఎదురుగా ఉండేది స్మాల్ బి, సికి ఎదురుగా ఉండేది స్మాల్ సి. ఓకేనా? సో ఇక్కడ ఒక కోణం ఆల్ఫా, ఇది బీటా, ఇది గామా. ఓకే, సో ఇక్కడ పి అంటే చుట్టుకొలత, పెరిమీటర్. త్రిభుజ చుట్టుకొలత, భుజాల మొత్తము. ఎస్ = అర్ధ చుట్టుకొలత. అంటారు, అంటే సెమీ పెరిమీటర్ అంటారు. అంటే a+b+c/2. ఓకే, ఇవి రెండు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆల్ఫా + బీటా + గామా.
త్రిభుజములోని కోణాల మొత్తం ఎల్లప్పుడూ 180 డిగ్రీలు. అంతర కోణాల మొత్తం, బాహ్య కోణాల మొత్తం ఎప్పుడూ 360, దేనికి అడిగినా సరే. అంతర కోణాలు మారుతూ ఉంటాయి. త్రిభుజానికి వచ్చేటప్పటికి అంతర కోణాల మొత్తం 180 డిగ్రీలు. ఓకే, పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ సి, సెమీ పెరిమీటర్ ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c/2. తర్వాత గమనిస్తే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకో, ఏదైనా కొలతలతో త్రిభుజాన్ని నిర్మించాలి అంటే నువ్వు గుర్తుపెట్టుకో, ఏ కొలత అయినా మిగిలిన 2 కొలతల భేదమునకు మొత్తమునకు మధ్యలో ఉండాలి. సో బి గురించి అడిగామనుకోండి, సిఏల భేదమునకు సిఏల మొత్తమునకు మధ్యలో ఉండాలి. నెక్స్ట్ సి కొలత చూసారనుకోండి, ఏబిల భేదమునకు ఏబిల మొత్తమునకు మధ్యలో ఉండాలి. ఓకే, ఇప్పుడు నిన్ను అడిగాను నేను క్వశ్చన్, 2,5,x గుర్తుపెట్టుకోండి, ఇది అడగొచ్చండి, మర్చిపోకండి. త్రిభుజ నిర్మాణం చెయ్యవలెనన్నా, ఇది గుర్తుపెట్టుకోండి, నేను చెప్తున్నప్పుడు కొన్ని రేఖాగణితం పాయింట్లు కూడా కలుస్తాయి. మీరు మళ్ళీ సెపరేట్గా చూసుకోకండి, పనిలో పని అది కూడా ఉపయోగపడుతుందని పెట్టుకోండి. నిర్మాణం చేయవలెనన్నా లేదా చేయాలంటే ఎక్స్ విలువల సమితి ఏది అని అడుగుతాను. ఇది ఎక్కువగా అసిస్టెంట్కి అడగవచ్చు, అసిస్టెంట్కి అడగడానికి స్కోప్ ఉంది. ఓకే, కండిషన్ ఏంటండి, length of any side of a triangle lies between difference and sum of remaining 2 sides. ఓకేనా, త్రిభుజములోని ఏ భుజము కొలత అయినా మిగిలిన 2 భుజాల భేదము మరియు మొత్తమునకు మధ్యలో ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎక్స్ విలువ ఏమవ్వాలి, ఎక్స్ వాల్యూ లైస్ బిట్వీన్ డిఫరెన్స్ బిట్వీన్ 5 and 2 అండ్ సమ్. సో ఎక్స్ విలువ ఏమవుతుంది, 7కి 3కి మధ్యలో ఉండాలి. సో ఎక్స్ విలువల సమితి అంటే ఏం పెడతావు, 4, 5, 6 అయిపోయింది అంతే. అది చెప్పినందుకు నీకు 1 క్వశ్చన్ ఆన్సర్ చేసినట్టు అనమాట. ఇది బేసిక్గా ట్రయాంగిల్కి సంబంధించిన మొట్టమొదటి కండిషన్. ఓకే, తరువాత ఇక్కడ ఈ పాయింట్స్ టు బి రిమెంబర్డ్ అంటున్నా, అంటే త్రిభుజానికి సంబంధించిన విషయాల్లో నువ్వు కొన్ని గుర్తు పెట్టుకోవాలి. అంటే యాక్చువల్లీ రేఖాగణితంలోనే మీరు వింటారు ఇవి. ఓకే, మరలా ఒక్కసారి నేను చెప్తున్నాను. ఓకే, చూడండి, ఇది త్రిభుజము ఏ బి సి. ఓకే, త్రిభుజంలోని శీర్షము ఏ నుండి బీసీకి ఒక లంబరేఖ గీసాను అనుకోండి, దీన్ని ఏమంటారంటే ఉన్నతి. ఏమని పిలవచ్చండి, ఉన్నతి, లేదా కొన్ని బుక్స్ లో ఎత్తు అని ఉంటుంది. ఓకేనా, ఏ పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ద వెటెక్స్ ఏ టు ఇట్స్ ఆపోజిట్ సైడ్ బీసీ ఈజ్ కాల్డ్ ఆల్టిట్యూడ్. ఓకేనా, ఏదైనా ఒక శీర్షం ఏ అనే లేదు, బి నుంచి గీయచ్చు, సి నుంచి గీయచ్చు, ఎక్కడ గీసా శీర్షం ఎదుటి భుజం మీదకి గీస్తావు. కరెక్ట్గా ఎన్ని డిగ్రీస్ ఉంటుంది, 90 డిగ్రీ అనమాట. సో 90 డిగ్రీల కోణంతో గనక నువ్వు కట్ చేసి ఒక లైన్ గీస్తే దాన్ని ఏమంటారయ్యా అంటే ఎత్తు అంటారు. ఓకే, దీన్ని H1 అనుకో ఏడీని, బిఈని ఏమనుకుంటావు H2 అనుకో. ఓకేనా, సో సిఎఫ్ని ఏమనుకుంటావు H3 అనుకో. సో ఇది ఏ, ఇది బి ఆల్రెడీ నీకు తెలుసు, ఇది సి. సో ఎప్పుడైనా సరే త్రిభుజములో ఒక భుజము దానికి గీచిన లంబము, వన్ బేస్ అండ్ ఆల్టిట్యూడ్ డ్రాన్ టు ఇట్ యు నో. ఓకేనా, మనకి తెలిస్తే, ఓకే, తెలిసినప్పుడు మనం వైశాల్యం కట్టవచ్చు. ఆఫ్ AH1 ఈక్వల్ టు ఆఫ్ BH2 ఈక్వల్ టు ఆఫ్ CH3 అని రాస్తారు. అయితే ఎస్జిటి వాళ్ళ వరకు వచ్చేటప్పుడు వాళ్ళకు కూడా ఒక డిఎస్సిలో డైరెక్ట్ టఫ్ క్వశ్చన్ అడిగేయచ్చు. అయితే వాళ్ళకి బాగా గుర్తు పెట్టుకోవడానికి ఏమంటారంటే ఆఫ్ భూమి ఇంటూ ఎత్తు అని నేర్పిస్తాం. ఓకేనా, ఆఫ్ బేస్ ఇంటూ హైట్ అని కూడా నేర్పిస్తాం. ఓకే, సో ఇది ఒకటి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది మీకు అవసరమైన పాయింట్. అంటే ఇది డైరెక్ట్గా త్రిభుజం ఏమిటో చెప్పరు, చెప్పకుండా డైరెక్ట్గా
ఒక త్రిభుజ భూమి మరియు ఎత్తు అంటారు ఇలా. త్రిభుజం యొక్క భూమి కామా ఎత్తులు వరుసగా 6 సెంటీమీటర్లు, 8 సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యం ఎంత? ఇది అడుగుతారు. The base and height of a triangle are 6 centimeter and 8 centimeter. Then its area will be అంటారు. సో వెంటనే నువ్వు ఏం చెప్పేస్తావు? డెల్టా ఈక్వల్ టు R ఇంటూ 6 ఇంటూ 8 అనేసి 24 స్క్వేర్ సెంటీమీటర్స్ అని చెప్పేస్తా. అర్థమవుతుందా? ఇది మొట్టమొదటిగా నువ్వు గుర్తించుకోవాల్సిన విషయము. ఓకే, సో ఎప్పుడైనా సరే దీని గురించి చేయాల్సి వచ్చినప్పుడు ఓకే, ఇదే మెయిన్ గుర్తుపెట్టుకోమంటుంది. దీని నుంచి ఎక్కువ ఎప్పుడైనా క్వశ్చన్ అడగవచ్చు కాబట్టి ఈ ఎత్తులు ఉన్నతుల విషయం గుర్తుపెట్టుకో. ఇంకా మధ్యగత రేఖ అవంటే నీకు తెలుసు, రేఖగలిత చదువు అది ఎక్కడో ఇక్కడ ఒక చోటు వస్తుంది, అక్కడ మాత్రం నేను చెప్తాను, అది గుర్తుపెట్టుకో. ఓకే, ఇదిగోండి ఏరియా అండ్ పెరిమీటర్స్ ఆఫ్ డిఫరెంట్ ట్రయాంగిల్స్. ఇప్పుడు త్రిభుజ రకాన్ని బట్టి నేను నీకు వైశాల్యాలు ఎలా కట్టాలో చెప్తాను. చుట్టుకొలత మరియు వైశాల్యం, చుట్టుకొలత మరియు వైశాల్యము మరియు అండ్ వైశాల్యం, చుట్టుకొలత మరియు వైశాల్యము. ఓకేనా? విభిన్న త్రిభుజాలకు చుట్టుకొలత మరియు వైశాల్యాలు కనుగొనుట చెప్తున్నాను ఇప్పుడు. ఓకేనా? సో అందులో మొట్టమొదటిది ఏమిటంటే విషమబాహు త్రిభుజము. ఓకే, దీన్ని స్కాలన్ ట్రయాంగిల్ అంటారు. ఇందులో అన్ని భుజాలు వేరువేరుగా ఉంటాయి. ఏ బి సి అన్ని వేరువేరుగా ఉంటాయి. ఏ నాట్ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి అన్నమాట. అయితే ఈ విషమబాహు త్రిభుజానికి సంబంధించిన వైశాల్యాన్ని కనుగోవడానికి హీరోన్ అనే వ్యక్తి, గణిత శాస్త్రవేత్త, ఒక సూత్రాన్ని ప్రతిపాదించాడు. హీరోన్ వాజ్ ఎ మ్యాథమెటిషియన్. ఓకేనా? ప్రపోజ్డ్ ఆర్ ఫైండింగ్ ఏ ఫార్ములా టు క్యాలిక్యులేట్ ఏరియా ఆఫ్ స్కేలన్ ఆర్ ఎనీ అదర్ ట్రయాంగిల్. ఓకే, సో ఇతను చెప్పిన సూత్రం ఇక్కడ విషమబాహుకే కాదు, మరి దేనికైనా సరే నువ్వు వాడుకోవచ్చు అన్నమాట. ఓకే, సో అతను ఏం చెప్పాడంటే డెల్టా ఈక్వల్ టు రూట్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి అని చెప్పారు. ఓకే, ఇక్కడ మీకు తెలుసు ఎస్ అంటే ఏమవుతుంది? ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 అనమాట. అంటే అర్ధ చుట్టుకొలత. ఆల్రెడీ నేను స్టార్టింగ్లోనే చెప్పాను కదా. ఓకే, సో ఇది మొట్టమొదటి త్రిభుజాల్లో రకాన్ని బట్టి చెప్తున్నాను, నేను లెక్కలకి ఏమి వెళ్ళట్లే. బేసిక్ ఒక క్వశ్చన్, ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. ఇదిగో చూసుకో. మరి తెలియాలి కదా నీకు, జస్ట్ క్యాలిక్యులేషన్ అయినా అర్థం అవ్వాలి కదా. ఓకే, ఇలా ఇచ్చావు 3 సెంటీమీటర్లు, 4 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్లచే ఏర్పడే త్రిభుజ వైశాల్యం ఎంత అని అడుగుతున్నాను. ఓకేనా? సో నువ్వు గమనించుకో. ఏ ఈక్వల్ టు 3, బి ఈక్వల్ టు 4, సి ఈక్వల్ టు 5 అని. ఏ ఈక్వల్ టు 4, బి ఈక్వల్ టు 3, బి ఈక్వల్ టు 4, సి ఈక్వల్ టు 5. సో ఫస్ట్ ఎస్ కట్టు. ఎస్ ఏమవుతుంది? ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. సో 3 ప్లస్ 4 ప్లస్ 5 బై 2. ఓకేనా? దట్ ఈక్వల్ టు 4 వచ్చేసింది. సో డెల్టాకి సూత్రం ఏంటి? రూట్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. సో రూట్ 4 ఇంటూ 4 మైనస్ 3 ఇంటూ 4 మైనస్ 4 3 4 3 plus 4 7 plus 6 6 into 6 minus 3 6 minus 4 6 minus 5 వచ్చింది. సో రూట్ 6 into 3 into 2 సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది?
ఓకేనా. సో ఈ విధంగా స్కేల్ అండ్ ట్రయాంగిల్ ఇచ్చిన, ఒకవేళ వేరే ట్రయాంగిల్ ఇచ్చినా కూడా నువ్వు కట్టేయచ్చు ఈ రోల్ ఫార్ములాతో. అంటే అక్కడ ఏ రెండు సమానంగా ఇచ్చారనుకో, ఏబి ప్లస్ అదే నెంబర్ పెట్టాలి. అలా అనుకుని మూడు సమానంగా కనబడినా ఒకదాని ఏ, ఒకదాని బి, ఒకదాని సి అనుకుని కూడా చేయవచ్చు. సో నీకు ఇది కన్వీనియంట్ అయితే అది చేసుకో. సూక్ష్మ బహు త్రిభుజంకే కాదు, ఈ సూత్రం దేనికైనా వాడవచ్చును. ఓకేనా. సో దీని తర్వాత నెక్స్ట్ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ ఏమిటంటే, తర్వాత వచ్చేది ఏంటంటే లంబ కోణ త్రిభుజము. మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈ లంబ కోణ త్రిభుజము, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బాగా గుర్తుంచుకోండి, మర్చిపోకూడదు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే లంబ కోణ త్రిభుజం. త్రిభుజములో ఒక కోణము, త్రిభుజములో ఒక కోణము, ఒక కోణం 90 డిగ్రీలు. ఎలా ఉంటుందండి? ఒక కోణం ఖచ్చితంగా 90 డిగ్రీలు ఉండాలి. 90 డిగ్రీలు ఉంటే దానిని ఏమంటారు? లంబ కోణ త్రిభుజం. మీకు ఆల్రెడీ తెలుసు, కానీ నేను కావాలని మళ్ళీ గుర్తు చేస్తున్నాను. If one of the angle is 90 degrees in a triangle, the triangle is called right angle triangle. ఓకే. సో 90కి ఎదురుగా ఏదైతే భుజం ఉందో దాన్ని మనం కర్ణము అంటాం, అంటే హైపోటెన్యూస్. సో ఎవరైనా మిమ్మల్ని అడిగితే లంబ కోణ త్రిభుజములో అతిపెద్ద భుజం ఏంటయ్యా అని అడిగితే కనుక దానిని మీరు కర్ణం అనాలి. ఓకే. సో మనకి లంబ కోణ త్రిభుజం అనగానే, లంబ కోణ త్రిభుజం అనగానే గుర్తు రావాల్సినది ఏమిటంటే పైథాగరస్ సిద్ధాంతము. పైథాగరస్ సిద్ధాంతము. Pythagoras given the relations between hypotenuse and the sides in right angle triangle. He states that square of diagonal is equal to sum of the squares of other two sides. ఓకేనా. పైథాగరస్ ఏం చెప్పాడంటే కర్ణము వర్గము మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానమని చెప్పాడు. సో మీరు చూసుకోండి, పైథాగరస్ సిద్ధాంతాన్ని వాడకుండా క్వశ్చన్ రాదు, లేదా 90 డిగ్రీల నియమం లేకుండా క్వశ్చన్ రాదు. ఖచ్చితంగా ఎవరికైనా ఎస్జిటికైనా అసిస్టెంట్కైనా 90 డిగ్రీస్ యొక్క ప్రాపర్టీ వాడకుండా లెక్కలు. ఇక్కడ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఇదండి, పైథాగరస్ త్రికములు మోస్ట్ ఇంపార్టెంట్. యాక్చువల్లీ చాలా మంది చదువుకున్న వాళ్ళు సంఖ్యా వ్యవస్థలో వినేసే ఉంటారు, కాబట్టి నేను మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తాను. పైథాగోరియన్ ట్రిప్లెట్స్, పైథాగోరియన్ ట్రిప్లెట్స్. ఓకే, అంటే ఏవైనా మూడు సంఖ్యలు, ఇదిగో ఇక్కడ రాస్తాం కదా, ఈ సిద్ధాంతాన్ని తృప్తిపరుస్తూ ఉంటే వాటిని పైథాగోరియన్ త్రికములు అంటారు. కొన్ని ఎగ్జామ్లో మనకి ఎక్కువగా అడుగుతున్న త్రికాలు చూడండి, 3, 4, 5 అని కనబడితే అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నెక్స్ట్ 5, 12, 13 రైట్ యాంగిల్ ట్రయాంగిల్. 7, 24, 25 అంటే ఈ భుజాలు అని ఇచ్చారే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నెక్స్ట్ 9, 40, 41, 11, 60, 61. ఓకే. తర్వాత 8, 15, 17 ఎక్కువ శాతం ఎగ్జామ్లో రిపీటెడ్గా అడుగుతున్నవి ఇవి. ఓకే. దీంతో పాటు నన్ను చాలా మంది డౌట్గా అడిగేది ఏంటంటే, సార్ ప్రిమిటివ్ ట్రిప్లెట్స్ అని ఉంటాయా సార్ అని అడుగుతారు. ఉంటాయండి, ఏమీ లేదు, కన్ఫ్యూజ్ అయిపోయింది. ఇక్కడ నేను ఇచ్చిన లిస్ట్ చూడండి, ఇవన్నీ కూడా 1 టేబుల్లో తప్ప ఏ టేబుల్లో కామన్గా పోవు. అంటే మనకి హెచ్సిఎఫ్ అన్నీ ఉన్నాయి, ఏవి కూడా రిపీటెడ్ టేబుల్ కనబడవు. ఇప్పుడు 5 ఉందా, 5 పక్కన 2 నెంబర్లు కూడా 5 టేబుల్లో కాదు. అలా ఉంటే వీటిని ప్రిమిటివ్స్ అంటారు. అలా కాకుండా వీటిని ఏదైనా టేబుల్తో గుణించండి, ఇది 2 టేబుల్తో గుణించాలా, సో ఇప్పుడు ఒక సెట్ వచ్చిందా, అది కూడా త్రికమే అవుతుంది. వీటిని సెకండరీ ట్రిప్లెట్స్ అంటారు. ప్రైమరీ ట్రిప్లెట్స్, ప్రిమిటివ్, సెమీ ప్రిమిటివ్ ట్రిప్లెట్స్ అని అంటారు. అలాగా వీటిని దేంతో గుణించినా వచ్చి కూడా నీకు మరలా త్రికాలు అవుతాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాటిని ఏదైనా 2 టేబుల్తో కానీ, 3 టేబుల్తో కానీ, 4 టేబుల్తో కానీ మల్టిప్లై చేస్తే కొత్తగా ఫామ్ అయ్యే నెంబర్లు కూడా ఏమవుతాయంటే పైథాగోరియన్ ట్రిప్లెట్సే అవుతాయి. పైథాగోరియన్ ట్రిప్లెట్సే అవుతాయి. ఓకే. సో నీకు క్వశ్చన్ ఎలా ఇస్తారు, నువ్వు క్వశ్చన్ చూద్దాం, చూడు నీకు కొంచెం క్లారిటీ రావాలి కదా. వీడియో 6,
సెంటీమీటర్స్, 8 సెంటీమీటర్స్, 10 సెంటీమీటర్లచే ఏర్పడే త్రిభుజ వైశాల్యం ఎంత? త్రిభుజ వైశాల్యం ఎంత అని అడిగారు అనుకోండి. ఓకే, సో నీకు ఆల్రెడీ తెలిసిపోతుంది 10 square equal to 6 square plus 8 square. So he asked to find the area of right angle triangle. Okay, hypotenuse 10 and the other two sides 6 and 8. Okay, so A, B, C. Okay, AB is nothing but height, BC is nothing but base. నీకు అర్థం అవడానికి నువ్వు గమనిస్తే ఇందులో ఏబి లంబరేఖన ఉన్నత అవుతుంది కదా, సో దాన్ని ఏమనొచ్చు, ఎత్తు అనొచ్చా? బీసీ భుజమే కదా, సో డైరెక్ట్ గా వైశాల్యం సూత్రం ఏంటి, హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు, అదే డైరెక్ట్ గా వాడేయచ్చు. అయితే నువ్వు గమనించాలి ఇది త్రికమా కాదా అనేది. ఎగ్జామ్లో ఇచ్చారు కదా డైరెక్ట్ గా, నీకు అందుకే కొన్ని చూపించాను. నీ దగ్గర ఉన్న లిస్ట్ లో ఉన్న నెంబర్లకి ఏదైనా టేబుల్తో వాటిని మల్టిప్లై చేసినా ఏర్పడి కూడా త్రికాలు. కాబట్టి డైరెక్ట్ గా హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు, మామూలుగా ఏదైతే సూత్రం వాడతావో అది ఇక్కడ వాడేయచ్చు. 2 ఇందులో 3 times, ఆన్సర్ 24 చదరపు సెంటీమీటర్. ఇక్కడ కొంతమందికి వచ్చే డౌట్ ఏంటంటే, సార్ మేము దీన్ని విషమబాహు అనుకుని ఎందుకు చేయకూడదు సార్, ఇలా చేస్తే ఆన్సర్ రాదా అంటే వస్తుంది, 100కు 100% వస్తుంది. మీకు కష్టంగా ఉంది సార్, ఏమిటి ఇలా గుర్తు పెట్టుకోవడం కష్టం సార్, ఇలా చేయకూడదా సార్ అంటే చేసుకో. నీకు అన్ని కంఫర్టబుల్గా ఉందంటే చేసుకో. ఏ త్రిభుజానికైనా ఇది వాడచ్చు. హీరోన్ ఫార్ములా యూనివర్సల్గా అప్లికబుల్ అయిపోతుంది, ఈ త్రిభుజానికి అని లేదు. సో మిగిలినది ఏంటంటే పర్టికులర్ ట్రయాంగిల్కి ఒక్కొక్క ప్రాపర్టీ చెప్పుకుంటూ ఒక్కొక్క రూల్ కొంతమంది ఇచ్చారు. నువ్వు వాడగలవంటే ఆ రూల్ వాడు, వాడలేనంటే దాన్ని స్కిప్ చేసే. అర్థమవుతుందా? సో నీకు ఏది కన్వీనియంట్ అయితే అది మాత్రమే వాడు. ఓకే, రెండోది అయిపోయింది. ఓకే, నెక్స్ట్ తరువాత మూడవ రకం కొద్దాం. ఓకే, ఇప్పుడు కొంచెం మీకు క్లారిటీ వచ్చింది కాబట్టి నేను డైరెక్ట్గా మాట్లాడతాను, కొంచెం స్పీడ్గా మాట్లాడతాను, అంటే మీకు కొంచెం అర్థం అవ్వాలని, అసలు పైథాగరస్ త్రికము అనేది అర్థం అవ్వాలని నేను ఇలా చెప్పాను. నెక్స్ట్ మూడవది సమద్విబాహు త్రిభుజము. సమద్విబాహు త్రిభుజము, త్రిభుజం ఐసోస్సెలస్ ట్రయాంగిల్. ఐసోస్సెలస్ ట్రయాంగిల్ అంటే త్రిభుజములో రెండు భుజాలు సమానము, భూమి వేరు, భూమి విభిన్నంగా ఉంటుంది, భుజాలు సమానంగా ఉంటాయి. అలా ఉంటే దాన్ని ఐసోస్సెలస్ అంటారు. ఎనీ 1 2 sides simply other than base, the remaining 2 sides are equal, then the triangle is called isosceles triangle. In the isosceles triangle, okay, the sides proportionate to the equal sides are also equal. ఓకేనా, ఎక్కడైతే నీకు రెండు భుజాలు సమానం అవుతాయో అవి భూమిని కలిసాయి కదా, ఆ ప్రాంతంలో ఏర్పడే కోణాలు కూడా సమానమే. ఆ ప్రాంతంలో ఏర్పడే కోణాలు కూడా సమానమే, గుర్తుపెట్టుకో ఐసోస్సెలస్. అయితే ఇక్కడ నీకు తెలుసు, ఇది నేను చెప్పక్కర్లేదు, పెరిమీటర్ చుట్టుకొలత అంటే B + B + A అంతేనా, అంటే ఎంత వస్తుంది A + 2B, అదొక్కటి గుర్తుపెట్టుకో. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ని మర్చిపోకు. ఓకే, భూమిపైకి గీచిన ఉన్నతిని మధ్యగత రేఖ అంటారు. ఉన్నతిని మధ్యగత రేఖ అంటారు. ఇది ఒక్కటి మాత్రం మర్చిపోకు. ఏంటి, మళ్ళీ చెప్తున్నాను చూడు, ఏమంటారు, ద పర్పెండిక్యులర్ లేదా ఆల్టిట్యూడ్ డ్రాన్ టువర్డ్స్ బేస్ ఆఫ్ ద ఐసోస్సెలస్ ట్రయాంగిల్ ఆర్ నాన్ ఈక్వల్ సైడ్ ఈజ్ కాల్డ్ as మీడియన్. అర్థమవుతుందండి? ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, మళ్ళీ పక్కన వేస్తున్నాను, ఇదిగో ఇది నాన్ ఈక్వల్ సైడ్, ఇదే కదా, దీని మీదకి ఏ నుంచి నేను ఏం చేస్తున్నాను, ఇలా పర్పెండిక్యులర్ డ్రా చేశారనుకోండి, ఇది ఏం చేస్తుంది అంటే లైన్ ని 2 ఈక్వల్ పార్ట్స్ గా కూడా కట్ చేసేస్తాం, 2 ఈక్వల్ పార్ట్స్ గా కూడా
కట్ చేసేస్తుంది, అదొక్కటే చేస్తుంది, మళ్ళీ పక్క సైడ్లు చెయ్యు. ఇలా అసమాన రేఖ మీదకి గీచావు నువ్వు, అందుకే నాన్ ఈక్వల్ సైడ్ అంటారు. అంటే ఇది బి, ఓకేనా, ఇది బి అని అనుకుంటే ఇది హెచ్. సో ఇప్పుడు నువ్వేం చేయొచ్చు, ఏబిడి ట్రయాంగిల్ ఇచ్చి ఈ ట్రయాంగిల్ ఇచ్చి, ఓకేనా, పైథాగరస్ సిద్ధాంతం ఏంటి, కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్, అంతేనా. ఇప్పుడు ఇది ఏమవుతుంది చూడు, హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 4. సో దీన్ని కొంతమంది ఏం రాస్తారు, 4b స్క్వేర్ మైనస్ హెచ్ స్క్వేర్ బై 4. సో హెచ్ ఈక్వల్ టు రూట్ 4b స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 4 రూట్ 2 అని రాస్తారు. ఇది ఒక బిట్ ఉంది, ఎప్పుడైనా అడుగుతూ ఉంటారు సమద్విబాహు త్రిభుజంలో, ఓకేనా, అసమాన భుజము పైకి గీచిన ఉన్నతి ఎత్తు ఎంత, లేకపోతే డైరెక్ట్గా ఉన్నతి పొడగంత అంటారు. అంటే ఇదే అనమాట, హెచ్ ఈక్వల్ టు రూట్ 4b స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2. సార్ బాగానే ఉంది, మరి ఏరియా ఎంత అని అడుగుతాం, వైశాల్యం, ఏరియా వాల్యూ ఎంత అంట. సో ఎప్పట్లాగే మామూలు సూత్రం, ఆఫ్ భూమి ఇంటూ ఎత్తు. ఓకే, సో దట్ ఈక్వల్ ఆఫ్ భూమి ఎంత ఇక్కడ ఏ, మరి ఎత్తు ఎంత, రూట్ 4b స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2. సో ఇప్పుడు ఏమవుతుంది చూడు, ఏ బై 4 ఇంటూ రూట్ 4b స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఓకే, సో ఒక బేసిక్ క్వశ్చన్ ఒకటి చూద్దాం. చూడండి, నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను. సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్, ఓకే, సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఆర్ 10, 10, 6 సెంటీమీటర్స్. సో ఏర్పడే త్రిభుజ వైశాల్యం ఎంత, త్రిభుజ వైశాల్యం ఎంత. ఫైండ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద సైడ్స్, ఫైండ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద సైడ్స్ అన్నమాట. ఓకేనా, సో డైరెక్ట్గా నీకు అర్థమైపోతుంది, నేను డైరెక్ట్గానే వేసేస్తున్నాను. ఓకే, 6, 12 సారీ మార్చుకోండి, ఇదిగో ఇది 12, ఇది 10, ఇది 10. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద 3 సైడ్స్ అంటున్నారు. సో డైరెక్ట్గా చూడు, ఇదిగో ఇది 6, ఇది 6 హెచ్. సో డైరెక్ట్గా చెప్పేస్తామేమో కదా, 10 స్క్వేర్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్. సో 10, 6 ఉన్నాయి, ట్రిపులెట్ ఏమవుద్ది, 8 కదా. లంబకోణ త్రిభుజం పైథాగరస్ థీరం. సో డైరెక్ట్గా హెచ్ ఈక్వల్ టు 8 నీకు తెలిస్తే అంత ఫాస్ట్గా చేయొచ్చు. సో ఏరియా వైశాల్యం ఆఫ్ ఇంటూ భూమి 12 ఇంటూ ఎత్తు హెచ్. సో 2 ఇందులో 6 times 6 8 48 స్క్వేర్ సెంటీమీటర్. సార్ మాకు ఇది వద్దు, మేము హీరోన్స్ ఫార్ములా వాడేస్తావా, చక్కగా వాడుకోవడం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదన్నమాట. ఓకేనా, నెక్స్ట్ తర్వాత మాట్లాడుకున్నట్లయితే ఇందులో లంబకోణ సమద్విబాహు త్రిభుజము, లంబకోణ సమద్విబాహు త్రిభుజము, రైట్ యాంగిల్డ్ ఐసోస్లెస్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్డ్ ఐసోస్లెస్ ట్రయాంగిల్. ఓకేనా, ఇగో ఒక కోణము 90 మరియు 2 భుజాలు సమానము, 2 భుజాలు సమానము. ఓకేనా, అంటే 2 కోణాలు కూడా సమానం. ఓకే, సో ఎవరికైనా చెప్పాలంటే ఇలా, త్రిభుజములోని కోణాలు 45 డిగ్రీలు, 45 డిగ్రీలు, 90 డిగ్రీలు ఉంటే అది ఏ త్రిభుజం అవుతుందండి, లంబకోణ సమద్విబాహు త్రిభుజం. సో నిష్పత్తి చూడండి, 1:1:2. కోణాల నిష్పత్తి 1:1:2 కలిగిన త్రిభుజం ఏది అంటారు. వెంటనే ఏం చెప్తావు నువ్వు, లంబకోణ సమద్విబాహు త్రిభుజము. ఇన్ ఏ ట్రయాంగిల్ ద యాంగిల్స్ ఆర్ ఇన్ ద రేషియో 1:1:2. The triangle is called right angled isosceles triangle. Otherwise, if the angles of a triangle are 45 degrees, 45 degrees, 90 degrees, then the triangle is called right angled isosceles. ఓకే, సో డైరెక్ట్ నియమాలకు వచ్చేద్దామా. ఇదిగో
మొదటిది పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం h స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్, h స్క్వేర్ ఈక్వల్ టు 2a స్క్వేర్ నుంచి h ఈక్వల్ టు ఏమవుతుంది √2a. ఇదో గుర్తుపెట్టుకో. h/a ఎలా రాయొచ్చు √2:1. ఇది అడిగారండి ఎగ్జామ్లో, గుర్తుపెట్టుకోండి. కర్ణము మరియు భుజముల నిష్పత్తి అని అడిగారు. కర్ణము మరియు భుజముల నిష్పత్తి. లంబకోణ సమద్విబాహు త్రిభుజం యొక్క కర్ణము మరియు భుజముల నిష్పత్తి √2:1. అది మాత్రం మర్చిపో. తరువాత పెరిమీటర్ a+a+h అంటావు, 2a + h, కానీ h ఎంత √2a. సో 2a + √2a. సో చుట్టుకొలతకు సూత్రం b + √2 2 + √2 a రాయొచ్చు. ఓకే. నెక్స్ట్ వైశాల్యము ½ ఇంటూ భుజము ఇంటూ ఎత్తు, ½ ఇంటూ a ఇంటూ a. సో ఏరియా ఈక్వల్ టు a స్క్వేర్ బై 2. ఓకే. అందులో ఒకవేళ h రాయాలనుకుంటే a ఈక్వల్ టు h/2 హోల్ స్క్వేర్, ఇది కూడా వాడచ్చు. ఒకవేళ కర్ణము ఇస్తే h/2 హోల్ స్క్వేర్ రాస్తావు. ఒకవేళ నీకు భుజము ఇస్తే a స్క్వేర్ బై 2 రాస్తావు. భుజం ఇస్తే a స్క్వేర్ బై 2 అని రాస్తావు. ఓకేనా? సో గుర్తుపెట్టుకో. ఓకే. సో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. క్వశ్చన్ 4 సెంటీమీటర్ల భుజము కల లంబకోణ సమద్విబాహు త్రిభుజ వైశాల్యం ఎంత? Find the area of right angled isosceles triangle with side 4 centimeters. So a equal to 4 అన్నారు. లెక్క సూత్రం ఏంటి? a స్క్వేర్ బై 2. సో 4 స్క్వేర్ బై 2 అంటే 16/2, దట్ ఈక్వల్ టు 8. ఓకేనా? అంతే, జస్ట్ ఇంకేం లేదు. ఓకే, ఇలా అడుగుతారు. భుజం ఇచ్చారు, వైశాల్య సూత్రం a స్క్వేర్ బై 2 అన్నారు. ఓకేనా? సో నెక్స్ట్ చూద్దామా చివరిగా. ఓకే, ఈ త్రిభుజ రకాలలో మొదటిది ఏంటంటే సమబాహు త్రిభుజము. సమబాహు త్రిభుజము. ఓకే, ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఓకేనా? చూసుకోండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎక్కువగా మనకి టప్ చేయాలంటే దీని చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ అన్ని కోణాలు సమానము, అన్ని భుజాలు సమానం, అన్ని కోణాలు సమానము. ఎంత? 60 degrees. All sides are equal and also angles are equal. Each angle measures 60 degrees. అన్ని కోణాలు సమానము, అన్ని భుజాలు సమానం. ఓకే. సో పెరిమీటర్ చుట్టుకొలత ఈక్వల్ టు a + a+a, దట్ ఈక్వల్ టు 3a. ఓకేనా? నెక్స్ట్ ఎత్తు ప్రూఫ్ చెప్పట్లేదు, డైరెక్ట్గా చూపించేస్తాను. h ఈక్వల్ టు √3/2a, హైట్ ఆఫ్ ద ఈక్విలేటరల్ ట్రయాంగిల్. నెక్స్ట్ ఏరియా సూత్రం ఏంటి? ఆఫ్ భూమి ఇంటూ ఎత్తు. సో ఆ భూమి ఎంత చూడు, భూమి a, ఎత్తు ఎంత h, √3/2a ఇక్కడ ఉంది కదా. ఓకే. సో వైశాల్యం సూత్రం ఏంటి చూడు, √3/4a స్క్వేరు. అంతే. ఓకేనా? అయితే ఒకవేళ ఇక్కడ హెచ్ ఉందా, సో దీని నుంచి h స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది 3/4a స్క్వేర్ అయినా. సో a స్క్వేర్ స్థానంలో ఏం రాయొచ్చు, 4h స్క్వేర్ బై 3 పెట్టవచ్చు. ఇక్కడ తీసుకురండి, a ఈక్వల్ టు √3/4 ఇంటూ 4h స్క్వేర్ బై 3. సో 4 క్యాన్సిల్ అయినా. దీనికి a ఈక్వల్ టు ఏమవుతుంది h స్క్వేర్ బై √3 అవుతుంది. ఓకేనా? సో అంటే లెక్కలో నీకు ఏమి ఇచ్చారో దాన్ని బట్టి నువ్వు పెట్టాలన్నమాట. అర్థమవుతుందా? ఓకే. సో ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఓకే. సో చూడండి, డైరెక్ట్గానే అడిగేస్తారు. ఇందులో మీకు ట్విస్ట్లు ఏమీ ఉండవు. ఓకే. సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు ఓకే √3 సెంటీమీటర్లు అయినా దాని
వైశాల్యం ఎంత ఎంత అంటాం. నీ దగ్గర సూత్రం ఏంటి? ఏ ఈక్వల్ టు ఓకేనా h² / అంటాం. సో హెచ్ అంటే 3√3 హోల్ స్క్వేర్ బై √3. ఎలా రాస్తావు? 3√3 ఇంటూ 3√3 బై √3. 3√3 క్యాన్సిల్, 3 × 9 √3 అంతే. ఓకేనా? సో ఇక్కడ మరొకటి మీకు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే షడ్భుజి వైశాల్యం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా అడుగుతారు. షడ్భుజి వైశాల్యము, ఏరియా ఆఫ్ హెక్సాగాన్. ఇది ఒకటి అడుగుతాకి ఛాన్స్ ఉంది ఎప్పుడైనా అడగాలంటే. అంటే ఏంటి? 6 భుజాలు కలిగిన బహుభుజి. ఓకే, ఇందులో అన్ని భుజాలు సమానమే. సో షడ్భుజిని ఎలా చెప్తారు అంటే 6 సమబాహు త్రిభుజాల కలయిక అంటారు. సమబాహు త్రిభుజాల కలయిక అని చెప్తారు. ఓకే, అంటే 6 ఇంటూ ఒక్కొక్క సమబాహు త్రిభుజ వైశాల్యం ఏంటి? √3/4 a². దీన్ని కొంతమంది షార్ట్ చేసి ఎలా రాస్తారు? 3√3/2 a². ఓకేనా? What is the area of hexagon? Okay, hexagon is formed by combining 3 equal equilateral triangles. So the formula is nothing but 6 times of area of each equilateral triangle that can be given as 3√3/2 a² అన్నమాట. ఓకేనా? సో ఇది ఒక్కటి ఎక్స్ట్రాగా అడుగుతున్నారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా స్టూడెంట్స్? ఇది క్షేత్రమితి అనే టాపిక్ సంబంధించిన ప్రాథమిక భావన. ఎస్జిటి మరియు అసిస్టెంట్ అందరికి ఉపయోగపడుతుంది. ఈ ఒక్కదానికే కాదండి, ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎస్ఏ కానిస్టేబుల్, రైల్వే, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, బ్యాంక్ వాళ్ళకైనా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఈ కాన్సెప్ట్. మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట. కాబట్టి నేను ఇక్కడ మీకు వీడియోలో పెట్టడం జరిగింది. చాలా మంది అడిగారు, సార్ మీరు ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నారు కదా, సో ఏదైనా టాపిక్ వీడియోస్ కొన్ని మాకు యూట్యూబ్లో పెట్టినట్టయితే వాటిని ఒకసారి చూడటానికి మాకు అవకాశం ఉంటుంది కదా, చూసిన తర్వాత మేము తీసుకుంటాము. దాని మీద ఏదైనా ఆఫర్ ఇస్తున్నారా? ఎందుకంటే తక్కువ టైం పీరియడ్ ఉంది కాబట్టి మా గురించి ఆలోచించి ఏదైనా ఇవ్వండి అని అడిగారు. ఎస్జిటి వాళ్ళు, అసిస్టెంట్ వాళ్ళు కూడా అడగడం జరిగింది. సో అందుకని నేను ఈ ఆఫర్ ప్రతిసారి చెప్తున్నాను. ఇంకా ఎవరైనా లేట్ చేస్తే తీసుకుంటారు. సో ఎస్జిటికి వచ్చేటప్పటికి 6 టాపిక్లు: అంకగణితం, బీజగణితం, సంఖ్యా వ్యవస్థ, క్షేత్రమితి, రేఖాగణితం, సాంకేతిక శాస్త్రం. ఇందులో ఏదైనా ఒక టాపిక్ యొక్క వీడియోస్ మీకు కావాలి అంటే 250 రూపీస్ పే చేయమని చెప్పాము. అది కూడా దీనికి చేయమన్నాం. ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపండి. ఇదే నెంబర్కి పంపి మీ నేము, టాపిక్ కనుక పంపినట్లయితే ఆ టాపిక్ సంబంధించిన వీడియోస్ మీకు ఆర్డర్లో వస్తాయి. ప్రజెంట్ అంకగణితము, బీజగణితము, క్షేత్రమితి అవుతున్నాయి, అవి వెంటనే వస్తాయి. సంఖ్య వ్యవస్థ, రేఖాగణితం, సాంకేతిక శాస్త్రం 1 or 2 డేస్లో అది రావడం జరుగుతుంది. ఓకేనా? సో అదితో పాటు ఇంటర్ వాళ్ళకి అంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఎక్స్ట్రావి కూడా ఉన్నాయి. సో అసిస్టెంట్కి కొంత ఎక్కువ టైమింగ్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళకి కొంచెం మనం ఎక్కువ పేమెంట్, కొంత ఎక్కువ అంటే 350 రూపీస్కి తీసుకోవడం జరిగింది. అయితే ఎవరైనా సరే స్కూల్లో 2, ఏవైనా 2, ఇంటర్లో 2 టాపిక్స్. ఓకే, సో ఇక్కడ చూసుకోండి, వాళ్ళకి 2D అనేది 2 పోర్షన్, 2 వీడియోస్కి వస్తాయి. 350 పే చేసుకోవాలి. అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ 350, ఇంటర్ సెకండ్ ఇయర్ 350 పే చేసుకోవాలి. క్యాలిక్యులస్కి మాత్రం అలాంటిది ఏం పెట్టలేదు, డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ కలిపే పెట్టాము. ఓకేనా? సో అందుకోసం మనం వాళ్ళకి 350 రూపీస్ పెట్టడం జరిగింది. సో ఎవరైనా సరే స్కూల్ 2, ఇంటర్ 2 కావాలంటే వాళ్ళకి మనం 1000 రూపాయలకి మనం కోర్స్ ఇస్తున్నాము. సో మినిమం 10 మెంబర్స్ ఏ టాపిక్ అయితే అడిగారో అది ముందు వీడియో ఆర్డర్లో రాస్తుంది. ప్రజెంట్ త్రికోణమితి, రేఖాగణితం అయితే జరుగుతూ ఉంది. సో మీకు కనుక ఏదైనా ఇంట్రెస్ట్ ఉండి క్షేత్రమితి ఫుల్గా వినాలి అనుకుంటే ఎస్జిటి వాళ్ళు 250, అసిస్టెంట్ వాళ్ళు 350 పే చేసుకోవాలి. సో మీకు ఏదైనా నచ్చితే మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా షేర్ చేయండి. త్వరలో యాప్ ప్లాన్ చేయబోతున్నాం. సో ఇవి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ ఈ వీడియోస్ మళ్ళీ 1 year వ్యాలిడిటీతో వాటిని మనకి ఇవ్వబోతున్నాం. ఓకే, అంటే ఏదైనా డిలే అయినా కానీ లేదా ఫర్దర్గా మేము ఇంకొకసారి వేరే ఎగ్జామ్స్ అయినా రాసుకోవాలనుకున్నా, లేకపోతే మీ బ్రదర్ అండ్ సిస్టర్స్ కానీ, రిలేటివ్స్ కానీ మళ్ళీ టెట్, డిఎస్సి ప్రిపేర్ అవ్వాలంటే వాళ్ళకి దీన్ని యూజ్ చేసుకోవాలని 1 year వరకు వ్యాలిడిటీ ఇచ్చే ఆలోచనలు ఉన్నాం. సో మీరు కనుక ఇది నచ్చితే ఈ వీడియోని మీరు లైక్ చేసి ఈ కాన్సెప్ట్, ఇప్పుడు నేను చెప్పిన విషయాన్ని
మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. లేదు సార్ మేము ఈ యూట్యూబ్లో మాత్రం ప్రిపేర్ అవుతాము, మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్ చెప్తున్నారు అంటే అవి నేర్చుకుంటాం సార్ అంటే గుడ్. సాధ్యమైనంత మందికి మన ఛానల్ని షేర్ చేయండి. మీరు కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా స్టూడెంట్? నెక్స్ట్ వీడియోలో మరొక కాన్సెప్ట్ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్.